ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో భేటీ అవనున్నారు. మరి కాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం చేరుకోనున్నారు. ఇక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపనున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చిస్తారని సమాచారం. ఎస్ నరేందర్, మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉంది? మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎగ్జాక్ట్లీ రేనా, ఎందుకంటే ఈ రోజు గవర్నర్ ని కలిసే సందర్భంలో ఇటు పండుగ విషయం చెప్పడంతో పాటు మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వారం రోజుల్లో దానికి సంబంధించిన ముహూర్తం కూడా ఆయన టైము షెడ్యూల్ తెలుసుకుంటారు. దాని తర్వాత మీరంటున్నట్టుగా మంత్రివర్గం దాదాపు 4 లేదా 5 మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్న నేపథ్యంలో ఆ పేర్లు ఎవరు అనేది ఇప్పటివరకు అధిష్టానం నుంచి ముఖ్యమంత్రికి వరకు మాత్రమే పరిమితమైంది. ఆ సీల్ కవర్ లో ఆ పేర్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. అది వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఇప్పటికే ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు కూడా మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మొత్తం ముఖ్యమంత్రితో సహా 11 మంది దాకా ఉన్నారు. ఇంకొక 6 మాత్రమే రాష్ట్రంలో మంత్రివర్గానికి అవకాశం ఉంది. ఈ 6 బెర్తులు ఎవరు నింపబోతున్నారు, ఏ సామాజిక వర్గానికి, ఏ జిల్లాకు ఇవ్వబోతున్నారు అనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకైతే స్పష్టంగా 3 పేర్లు మాత్రం లీక్ అవుతున్నాయి. ఇప్పటికే మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా వాళ్ళకు విశేష అందజేశారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా థ్యాంక్ యూ అని చెప్పడం జరిగింది. బట్ వాళ్ళకు గోప్యంగా ఇదైతే సమాచారం ఉంది. మనకు ఉన్న సమాచారం ప్రకారం వాకిడి శ్రీహరి గుజరాత్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మొన్న లోక్సభ ఎన్నికల ప్రచారాలు కూడా చెప్పడం జరిగింది. కనుక ఆయన నమ్మిన బంటుగా ఉన్నారు. గతంలో 2 సార్లు కూడా అసెంబ్లీ సీట్ ఇస్తానని ఇవ్వకపోవడం, ఈసారి భారీ మెజార్టీతో గెలవడం, మంచి వాగ్దాటి ఉండడం, కనుక ఆయనకు ఖచ్చితంగా వస్తుందనే ఒక సమాచారం అయితే ఉంది. అదే సమయంలో గడ్డం వివేక్ ప్రజెంట్ వ్యాపారవేత్తగా ఉన్నారు. గతంలో ఎంపీగా చేశారు. ఉద్యమ కాలంలో గట్టిగానే ఫైట్ చేశాడు. మొన్న చెన్నూరు నుంచి అసెంబ్లీకి గెలిచినటువంటి సందర్భం ఉంది. కనుక సీఎం ఆయనకు ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తుంది. అధిష్టానంతో కూడా ఆయనకు మంచి ర్యాప్ ఉంది. కనుక ఆయనకు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి వినపడుతుంది. రాజగోపాల్ రెడ్డి సొంత బ్రదరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే జిల్లాకు సంబంధించినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన బ్రదర్ కు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలా వద్దా అనేటువంటి మీమాంస కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది. కనుక ఆయనకి ఇవ్వకపోతే సుదర్శన్ రెడ్డికి పక్కాగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుదర్శన్ రెడ్డి కూడా గతంలో మంత్రివర్గంలో పనిచేసినటువంటి అనుభవంలో ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఆనాడు వైఎస్ హయాంలో గాని అంతకంటే ముందు పనిచేసినటువంటి పరిస్థితి. కనుక ఆయనకు లేదా రాజగోపాల్ రెడ్డి మధ్య కొంత సస్పెన్స్ ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రధానంగా ఆదిలాబాద్ కు అవకాశం రాలేదు, నిజామాబాద్ కు అవకాశం రాలేదు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ లో మల్రెడ్డి రంగారెడ్డికి కొంతవరకు అవకాశం ఉన్నా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇస్తారా లేదా అనేది కొంత చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా మొత్తం 5 లేదా 4 మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే సమాచారం ఉంది. ఇంకొక బెర్త్ ఖాళీ ఉంచి మరొక 6 నెలల్లో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. కనుక ఈ అన్ని అంశాల మీద జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ తో మాట్లాడేందుకు వస్తున్నారు. ఆయనతో కూడా కొంత షేర్ చేసుకునే అవకాశం ఉంది. అధిష్టానం మనసులో ఏముంది, ఎవరికి ఇవ్వబోతున్నారు, గవర్నర్ తో కొంత షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ప్రజెంట్ అయితే ముఖ్యమంత్రికి కొంతవరకు డిప్యూటీ చీఫ్ మాత్రమే ఆ పేర్లు 1-2 ఫైనల్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ చేసే ఉద్దేశం కనిపిస్తుంది. కనుక గవర్నర్ తో అన్ని విషయాలు మాట్లాడేందుకే రాజ్భవన్ కి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? అంటే రానున్న 2-3 రోజుల్లో విస్తరణపై క్లారిటీ వస్తుందని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటారు నరేందర్? ఖచ్చితంగా ఈ రోజు ఉగాది ఉంది, రేపు రంజాన్ ఉన్న నేపథ్యంలో కొంత ఫెస్టివల్స్ మూడు కనిపిస్తుంది. ఖచ్చితంగా సోమవారం సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 1 తారీఖు సాయంత్రానికి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో ఎవరి పేరు ఉండబోతున్నాయి అన్నటువంటి విషయం మీద అధిష్టానం మల్లికార్జున ఖర్గే కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, మిగతా ముఖ్య నేతలు రేవంత్ రెడ్డిని మరొకసారి పిలిపించి ఫైనల్ చేస్తారా లేదా ఇప్పటికే సీల్ కవర్ లో వాళ్ళ పేర్లు రాసిందయ్యా కాబట్టి అక్కడి నుంచి ఒక నోటు ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ పిసిసి అధ్యక్షుడికి తెలియపరుస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే కూడా 1వ తారీఖు ఈవినింగ్ లేదా 2వ తారీఖు మార్నింగ్ వరకు పేర్లు అనౌన్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ 3వ తారీఖు మంత్రివర్గ విస్తరణ అయితే 2వ తారీఖు మార్నింగ్ చెప్తారు.
4వ తారీఖు అట్లయితే 3వ తారీఖు మార్నింగ్ అట్లా చెప్పే అవకాశం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.